మా యొక్క మల్కాజ్గిరి కమిషనర్ గారి సూచన మేరకు మల్కాజ్గిరి కమిషనర్ తరపున మేమందరం తెలియజేస్తుంది ఏంటంటే, ప్రజలకు తెలియజేయాల్సింది ఏమనుకుంటున్నామంటే, మేము ప్రతి సంవత్సరం కూడా సూచనలు చేస్తున్నాము. మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఎప్పుడైనా కూడా సంక్రాంతికి ఊరెళ్ళేటప్పుడు యాక్చువల్గా వనస్థలిపురంలో చాలా మంది ఎక్కువ కూడా ఆంధ్ర పీపుల్ ఉంటారు. వీళ్ళంతా కూడా ఎక్కువ కూడా వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు కానీ, తర్వాత తెలంగాణలో పీపుల్ కూడా ఇక్కడ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కానీ చాలా వరకు కూడా తాళాలు వేసిపోతారు ఇంటికి. ఇంటికి తాళాలు వేసేటప్పుడు ఏంటంటే, ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ పెట్టడం వల్ల మనం తాళం వేసిందే లేదో తెలుస్తుంది. కాబట్టి సెంట్రల్ లాక్ సిస్టమ్ అందరు కూడా సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండేటట్లు చూసుకోమని చెప్తున్నాం. ఒకవేళ తాళం వేసినా కూడా దాని మీద అది బయటికి కనిపించకుండా కట్టెనేయడం కానీ అలాంటివి చేయాలి. పేపర్ వాళ్ళని పేపరు వేయొద్దని ముందుగానే చెప్పాలి. పాల వాళ్ళకి పాలు వేయొద్దని చెప్పాలి. మనం అదే విధంగా ఇంట్లో మనం వెళ్ళేటప్పుడు ఒక లైట్ వేసి ఉంచడం, ఒక 2 లైట్లు వేసి ఉంచి వెళితే అక్కడ ఉన్నామనే ఒక సంకేతం వెళుతుంది. కాబట్టి దొంగలకు సంకేతం వెళ్తుంది కాబట్టి మన ఇల్లు సేఫ్గా ఉంటుంది. మెయిన్గా ముఖ్యంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొదటగా మన ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు పెట్టకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఈ రోజు బంగారం రేటు చాలా హైగా పెరిగింది కాబట్టి మనం బంగారం వస్తువులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా లాకర్లో పెట్టుకోవడం వల్ల బ్యాంక్ లాకర్లలో కానీ అట్లా లాకర్స్లలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు చాలా సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ఈ లాకర్లో నేను సజెస్ట్ చేసేది అంటే, మీరు వెళ్ళే ముందు రిస్క్ అనుకోకుండా ఒక లాకర్ తీసుకొని లాకర్లో పెట్టుకొని వెళ్ళండి వస్తువులు, లేదంటే మీతో పాటు పట్టుకెళ్ళండి.